బీజేపీ కొత్త ఎజెండాని ముందుకు తీసుకొచ్చింది. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోడీనే కరెక్టు, బీజేపీ సర్కారే అవసరం అన్నటువంటి జనంలో తీసుకెళ్లడం ప్రారంభించింది. ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఆవరించే ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలని కేంద్రంలో బలమైన స్థిరమైన బీజేపీ ప్రభుత్వం అవసరం. ఇది నరేంద్ర మోడీ తాజాగా ఇచ్చిన పిలుపు. మధ్యప్రదేశ్లోని దమేహ్లో శుక్రవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పేరెత్తకుండా ఉగ్రవాదులను సరఫరా చేసే మన పొరుగు దేశం ఒకటి నిత్యావసరమైన రొట్టెల పిండి కోసం నేడు పాటుపడుతోంది అని విమర్శించారు. మన రక్షణ రంగాన్ని బలహీనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు రావడం ఇష్టం లేదని మోడీ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల జోడీ మీద కూడా సినీ పరిభాషలో ధ్వజమెత్తారు. ఆయన ఇద్దరు యువరాజుల జోడీ సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతోంది. వాళ్ళిద్దరి చిత్రాన్ని యూపీ ప్రజలు ఎప్పటికే తిరస్కరించారంటూ ఎద్దేవా చేశారు. అమ్రోహా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ దానిష్ అలీని కూడా ప్రధాని వదలలేదు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి భారత్ మాతాకి జై అని చెప్పడం కూడా కష్టం. ఇట్లాంటి వ్యక్తి భారత పార్లమెంట్కి అవసరమా అంటూ ప్రశ్నించారు. బాబ్రీ మసీద్ కేసులో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు పిలిస్తే వచ్చాడని, కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు మాత్రం తిరస్కరించాయని దుయ్యబట్టారు.